బ్రాహ్మణ సేవ కోసం ఏర్పడి అనేక సంక్షేమ పథకాలతో 3 దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమాఖ్య అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ గారిని ఈ వారం విప్రణీత కార్యక్రమంలో మనం కలుసుకోబోతున్నాం. సార్ నమస్తే అండి. బ్రాహ్మణ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మరియు పాటుపడుతున్న, కృషి చేస్తున్న ప్రముఖులను మరియు నేతలను AB6 కార్యక్రమం విప్రణేత ద్వారా పరిచయం చేయబోతున్నాను సార్. అందులో భాగంగానే మీ గురించి ఇక్కడ తెలుసుకోవడం, మా ప్రేక్షకులు తెలియజెప్పడం కోసం ఇక్కడికి వచ్చాము. నమస్తే అండి. నమస్కారం. బ్రాహ్మణ సేవా సమాఖ్య అనేది ఎప్పుడు ఏర్పడింది, దాని గురించి మీ మాటల్లో. యాక్చువల్గా అమ్మ, ఇది 1984లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అనేటువంటిది ఏర్పాటు చేశారమ్మా. వాస్తవంగా ఏంటంటే అప్పుడు 1984లో ఈ సంస్థ ఏర్పడడానికి ముందు ఒక ప్రధానమైన కారణం ఏంటంటే 1983లో వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు కైనిక వ్యవస్థని, మున్సిపల్ వ్యవస్థని పూర్తిగా రద్దు చేశారు. ఆ సమయంలో ఆ ఒక్క రెండింటిలోనూ కర్ణా కింద, మున్సిపల్ కింద ఉన్నటువంటి దానిలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారే చాలామంది ఉండేవారు. వాళ్ళందరికీ ఒకేసారి జరిగినటువంటి ఆ నష్టాన్ని సామాజికంలో ఉన్నటువంటి దానికి నేను కొంతవరకు వెసులుబాటు చేయడం కోసం చెప్పి ఆ రోజుల్లో బిఎస్ఆర్ ఆంజనేయులు గారు, పిహెచ్డి నాథ్ గారు, అలాగే భాస్కరపట్ల సన్యాసరావు గారు, జీవీఎస్ఎస్ శేషగిరిరావు గారు, వాళ్ళే కాకుండా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి 23 జిల్లాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ ప్రతినిధులు అందరూ కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. అది దీని యొక్క ఆవిర్భావానికి ప్రధానమైన కారణం. అది ఆ రోజు నుంచి కూడా 1982 నుంచి ఈ రోజు కూడా ఈ సమైక్య ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఈ బ్రాహ్మణ సేవా సమైక్యకి ముందు ఇంకా అంటే మీకన్నా ముందు ఎవరు అధ్యక్షులుగా సేవలు అందించారు? చేశారమ్మా, చాలామంది ప్రముఖులు చేశారు. కొంతమందికి కూడా తెలియనట్టు కొన్ని విషయాలు చెప్తానమ్మా. 1991లో అప్పట్లో మనకు పివి నరసింహరావు గారు ఉండేవారు. వాస్తవానికి అప్పుడు ఈ కుర్తారం పీఠాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి ఈ సమైక్యకి ఒక పెద్దమైన అనుబంధం ఉంది. వాస్తవానికి 91లో పివి నరసింహరావు గారు కుర్తారం పీఠాధిపతికి ఆయన సన్యాసం తీసుకోవడానికి వెళ్ళాలనుకున్నారు. ఈరోజు అకస్మాత్తుగా శ్రీ రాజీవ్ గాంధీ గారు స్వర్గస్థులవడం, దానివల్ల ఆయన ప్రధానమంత్రి అవడంతో అప్పటి వరకు ఉన్నటువంటి బిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈ యొక్క పీఠానికి ఆయన సన్యాసం తీసుకుని దానిలోకి వెళ్ళారు. అంటే అంతమంది ప్రముఖులు కూడా ఉన్నటువంటి సమైక్యం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమైక్య. అయితే దీనికి దాదాపు రాష్ట్ర అధ్యక్షుడి కింద పెద్దిపట్టి లక్ష్మీనారాయణ గారు కానివ్వండి అమ్మ, తర్వాత సన్యాసరావు గారు, తర్వాత ఈ విధంగా బిఎస్ఆర్ ఆంజనేయులు గారు, చాలామంది ప్రముఖులు, వడ్లమాని వెంకటేశ్వర గారు, తర్వాత కొంతమంది ప్రముఖులు జ్వాలాభం శ్రీకాంత్ గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజుకు కూడా, అదేవిధంగా మధుసూదన్ శర్మ గారు, అలాగే చంద్రమౌళి గారు, వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రానికి అధ్యక్షుడి కింద పనిచేశారమ్మా. దాదాపు 1980 నుంచి ఇప్పటివరకు చాలామంది అధ్యక్షుల కింద పనిచేసుకుంటూ వచ్చారు. సార్, సమైక్య ఆధ్వర్యంలో జరిగిన పురోగతి ఏమిటి? ఈ సమైక్య అనేటువంటిది బ్రాహ్మణుల యొక్క స్థితిగతులు, బ్రాహ్మణుల యొక్క ఆర్థిక స్వావలంబన, అలాగే బ్రాహ్మణులకి రాజకీయంగా ఒక గుర్తింపు రావడం కోసం ఏర్పడిన సమైక్య కాబట్టి మొట్టమొదటిసారిగా 1993లో ఈ రాష్ట్రంలో కనీవిని రీతిలో విప్రోత్సవం చేసామమ్మ. అది విశాఖపట్నం వేదికగా జరిగింది. ఆ రోజు విశాఖపట్నం జరిగిన ఆ వేదికకి దాదాపు 20,000 మంది దాకా అటెండ్ అయ్యారు. చాలా బ్రహ్మాండంగా జరిగిందమ్మా. అదేవిధంగా మళ్ళీ 2003 వచ్చేసరికల్లా బ్రహ్మగర్జన అనే ఉద్దేశం పేరుతోటి ఒక పెద్ద కార్యక్రమం చేసామమ్మా. అది కూడా దాదాపుగా ఈ రాష్ట్రంలో బ్రాహ్మణ సమాజం యొక్క ఉనికి ఏమిటి అనేది చాటి చెప్పడానికి ఈ 2 కార్యక్రమాలు కూడా చాలా ఇదయ్యాయి. ఈ 2 కార్యక్రమాలు చేసిన తర్వాత బ్రాహ్మణుల యొక్క ఈ రాష్ట్రంలో బ్రాహ్మణులు ఉన్నారు, బ్రాహ్మణులు ద్వారా బ్రాహ్మణుల యొక్క ఆవశ్యకత ఇటు రాజకీయంగా కానీ, అదేవిధంగా మిగతా అంశాల్లో కానీ బ్రాహ్మణుల యొక్క ప్రాతినిధ్యం 100% ఉండాలనే ఉద్దేశం ఇటు ప్రభుత్వానికి కానీ, అదేవిధంగా బ్రాహ్మణులో
మనకంటూ ఒక సంఘం ఉంది, మా వెనకాల పోరాడడానికి, మాకేదైనా కష్టం వస్తే కనుక ఖచ్చితంగా చెప్పుకోవడానికి ఇంతమంది మా వెనక ఉన్న మనోధైర్యం కూడా ఖచ్చితంగా ఈ 2 కార్యక్రమాల ద్వారా చేసామమ్మా. ఇక ముందు కూడా ఖచ్చితంగా మేము కూడా మళ్ళీ 2016లో కూడా మళ్ళీ ఒక విప్రోత్సవం చేశాము. ముందు కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఒకటి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ఇటు ప్రభుత్వాలకు కానీ ఇటు పబ్లిక్ కానీ బ్రాహ్మణులు ఏవైతే కార్యక్రమాల్లో ఉన్నారో ప్రాముఖ్య ఐక్యత ఎలా ఉందని చాటి చెప్పడానికి ఒక మహా అవకాశం వచ్చిందమ్మా. రాష్ట్ర విభజన తర్వాత సమైక్యకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఈ ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత 2015లో జరిగాయమ్మా. అప్పుడు కూడా కేవలం ఒక జనరల్ సెక్రటరీ పోస్ట్ కోసం ఎలక్షన్ జరిగాయమ్మా. ఆ జనరల్ ఎలక్షన్ పోస్టు జరిగినప్పుడు కోని సతీష్ శర్మ అని చెప్పి గుంటూరు ఆయన ఇప్పుడు ప్రధాన కార్యదర్శి కింద ఉన్నారు. అప్పుడు ఆయన ప్రధాన కార్యదర్శి. ఆయన 29 ఓట్లతో ఆ రోజు గెలిచారమ్మా. 2015లో జరిగిన ఎన్నికే విభజన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నిక. రాష్ట్ర అధ్యక్షులుగా మిమ్మల్ని ఎప్పుడు ఎన్నుకున్నారు? మీ ఆశయాలు ఏంటి? నన్ను 2020 జనవరిలో బైలా ప్రకారం ఉన్నటువంటి ఈసీ మెంబర్లు అందరూ కలిసి గుంటూరు గ్రాండ్ మనోజ్ హోటల్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో నన్ను రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకున్నారమ్మా. దీనికి ఉన్నటువంటి అంటే నా ఆశయాలు ఏమిటి, లేకపోతే మన యొక్క ఉద్దేశం ఏమిటి అన్నప్పుడు, నేను ఈ పదవి చేపట్టిన తర్వాత నా ముందు 2 ప్రశ్నలు ఉన్నాయి. బ్రాహ్మణ సమాజం అనేటువంటిది ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు దాదాపు 4.25% ఉన్నటువంటి ఈ సమాజంలో దాదాపుగా 90% మంది అచ్చికత్వం లేకపోతే కనుక పౌరాహిత్యం అనేటువంటి వాటి మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు. ఆ కుటుంబాలకి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కానీ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి గమనించుకుంటే కనుక కేవలం ఏదో ఎగ్జిక్యూటివ్ లైన్లోనూ లేకపోతే ఎంప్లాయీస్ కింద ఉన్నటువంటి శాతం చాలా తక్కువ బ్రాహ్మణుల్లో కూడా. వీళ్ళందరిలో కూడా ఏదో ఒక ఆర్థిక స్వావలంబన తేవాలి, మనమైన తర్వాత వాళ్ళు ఏదో ఒక పర్వాలేదు సత్యవాడ దుర్గాప్రసాద్ అయిన తర్వాత బ్రాహ్మణ సమాజం గురించి రాష్ట్రంలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అనేటువంటి ఒక మనోధైర్యం కలగానే ఉద్దేశంతో ఆ రోజు మహిళలకి ఒక ఆర్థిక స్వావలంబన చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఒక ప్రణాళిక చేసి ఈ రాష్ట్రంలో ఎవరో కూడా ఏంటగా ఒక జూట్ పరిశ్రమను ఏర్పాటు చేద్దాము అనేటువంటి ఆశయంతో ముందుకెళ్ళామమ్మా. అయితే జూట్ పరిశ్రమ చేయాలనుకున్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణ మహిళలందరూ కూడా బ్రాహ్మణ సంఘాలు ఉన్న వాళ్ళందరికీ కూడా దాని ద్వారా 2 రకాలైనటువంటి మార్గాల ద్వారా వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టుగా ప్లాన్ చేసాం. ఒకటి, ప్రతి జిల్లాలో కూడా ఒక జూట్ ఇండస్ట్రీ పెట్టుకుని దానిలో ప్రత్యక్షంగా కొంతమందికి అవకాశం ఇచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఆ మిషన్స్ ద్వారా రోజు కనుక కొంత కుడుతూ ఈ బ్యాగులు తయారు చేస్తే ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఆదాయం ఒక పక్కన వస్తుంటే, ఈ యొక్క జూట్ ఇండస్ట్రీ ద్వారా వచ్చిన తయారైన బ్యాగులు ఏవైతే ఉంటాయో వాటిని రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల 13 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం మార్కెటింగ్ చేయడానికి కూడా అది కూడా మన బ్రాహ్మణ వాళ్ళకి అప్పగిస్తే కనుక మనం లాభాపేక్షతో పెట్టిన ఇండస్ట్రీ కాదు కాబట్టి మనకు అయిన ఖర్చుకి కొంచెం మాత్రమే మెయింటెనెన్స్ కోసం తీసుకుని మిగతాది ప్రకారం వాళ్ళతో చేయిస్తే కనుక అటు మార్కెటింగ్ రంగంలో ఎదుగుదలకి ఒక అవకాశం ఉంటుంది, ప్రత్యక్షంగా జూట్ ఇండస్ట్రీ పెట్టుకుంటే మరొక విధంగా ఉండే ఉద్దేశంతో మొట్టమొదటిగా నెల్లూరులో ప్రారంభిద్దామని చెప్పి దాదాపుగా మిషన్లన్నీ చూడడం, ప్రాంగణం చూడడం, దానికి కావాల్సిన రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఏమిటి అన్నీ చేయడం జరిగిందమ్మా. ఇదంతా కూడా ఫిబ్రవరి మాసం, నేను జనవరిలో ఎలక్ట్ అయ్యాను. ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క ప్రణాళిక వేసుకున్నాం. సార్ దీనికి సంబంధించి ఇంకా ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు సడన్గా ఈ కరోనా వచ్చింది. ఈ కరోనా వచ్చిన తర్వాత చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి ఇటు రాష్ట్రం, దేశం, ప్రపంచం కూడా వెళ్ళిపోయింది. ఈ పరిస్థితుల్లో మనకి ఉన్న ఇండస్ట్రీనే మూసేందుకు కొత్త ఇండస్ట్రీ పెట్టే అవకాశం లేకుండా పోయిందమ్మా. సరే, మనం ఒక ప్రణాళిక ఇప్పటికైనా సరే ఈ కరోనా తగ్గిన తర్వాత ఖచ్చితంగా జూట్ ఇండస్ట్రీ పెడతాం, దాని ద్వారా ఏదైతే మనం ఈ ప్రజలకి హామీ ఇచ్చామో అది ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఇది ఇలా జరుగుతుండగానే కరోనా కష్టకాలంలో దాదాపుగా ఉన్నటువంటి బ్రాహ్మణ సమాజం అంతా కూడా మనం ఉన్నటువంటి ఏదైతే వృత్తి మీద మనం డిపెండ్ అయ్యామో, ఇటు అచ్చికత్త వృత్తి కానీ
అటు పౌరోహిత్యం కానీ ఏమాత్రం కూడా బయటికి వెళ్ళని పరిస్థితి వచ్చింది. చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే కనీసం తినడానికి కూడా తినలేని పరిస్థితుల్లో సమాజం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాకి కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్రం దగ్గర నుంచి ఒక 25,000 రూపాయలు వాళ్ళకి పంపించి ఈ 25,000కి తోడు ఆ జిల్లాలో ఉన్నటువంటి మిగతా కార్యవర్గం దాదాపుగా వాళ్ళ లోకల్లో 1,00,000-2 లక్షల రూపాయలు వాళ్ళు పోగేసి ఈ రాష్ట్రం ఇచ్చినటువంటి ఈ అమౌంట్కి ఆ ఒక దాని రెండింటినీ కూడా కలుపుకొని మొత్తం 13 జిల్లాల్లో దాదాపు 14 నుంచి 15,000 మందికి మనం ఈ ఆ ఒక్క కరోనా కష్టకాలంలో వాళ్ళు ఏమాత్రం కూడా తిండికి ఏమాత్రం కూడా కష్టపడకుండా వాళ్ళకి కావలసినటువంటి ఆహార పదార్థాన్ని కూడా కిట్లు కింద తయారు చేసి ప్రతి ఊళ్ళో కూడా దాదాపు మా కార్యవర్గం చాలా కష్టపడి మనం ఇచ్చినటువంటి చిన్న సహకారానికి వాళ్ళు ఇంకొంచెం పెద్ద సహకారం అక్కడ లోకంలో దాతలందరితో పూర్తి చేసుకుని కరోనా కష్టకాలంలో దాదాపు 10,000 కుటుంబాలకు పైపడి మనం ఈ సహాయం అందజేయడం జరిగింది. ఇది ఇలా వస్తున్నట్టు కాలం సరే కొంతవరకు నడిచింది. మార్చి, ఏప్రిల్, మే, జూన్ దాకా వచ్చేసింది. ఇంకా ఎక్కడా కూడా ఈ కరోనా అప్పుడే బయటికి వెళ్ళడం లేకుండా పోయింది. ఇదే సమయంలో మొన్న సెప్టెంబర్ 1 నాడు యాక్చువల్గా నా పుట్టినరోజు. సరే నాకు ఒక ఆలోచన వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మహిళలు, బ్రాహ్మణ మహిళలు ఇంత కష్టాలు పడుతున్న ఈ టైంలో మనం ఏదో ఉత్సవాలు చేసుకోవడం లేదా పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోవడం అనేటువంటిది నాకు మనస్కరించక ఒక చిన్న ఆలోచనతో ప్రతి జిల్లాలోకి ఉన్నటువంటి దానిలో ఒక 10 కుటుంబాలు అంటే కొంచెం పేదరికం ఉన్న కుటుంబాల్లో 10 కుటుంబాన్ని నిష్పక్షపాతంగా మనం ఎన్నిక చేసి వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కుటుంబిషన్ ఇచ్చామమ్మా. దాదాపు 13 జిల్లాలకి కలిపి దాదాపు 11 జిల్లాల్లో పూర్తి చేసాం. ఒక శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలో కూడా అంటే అప్పటికి వాళ్ళు తయారవ్వలేదు. రేపు నెక్స్ట్ వీక్లో వాళ్ళకు కూడా ఇస్తాం. ఈ 10 కుటుంబిషన్లు చెప్పిన మొత్తం 11 జిల్లాలకి కూడా ఇవ్వడం. అన్నిటికీ తోడు ఆ యొక్క కార్యక్రమానికి ఏదైతే ఉన్నారో మన మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అలాగే కడప జిల్లాకు వచ్చే అంజద్ బాషా గారు అటెండ్ అయ్యారు. అలాగే మనకు ఈస్ట్ గోదావరి వచ్చాక ఎంపీ గారు అటెండ్ అయ్యారు. విజయనగరంలోకి వచ్చే ఎంపీ గారు అటెండ్ అయ్యారు. కృష్ణా జిల్లాలో మా గురుపూజ్యులు బ్రాహ్మణ సింహం శ్రీ మల్లా విష్ణు గారు అటెండ్ అయ్యారు. అదేవిధంగా ప్రతి ఊళ్ళో కూడా మన మచిలీపట్నం వచ్చేసరికల్లా మినిస్టర్ గారు సత్యమణి గారు అటెండ్ అయ్యారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా పేరు నానిగా మిసెస్ అటెండ్ అయ్యారు. ఆవిడ ఎంత ఇన్స్పిరేషన్ అంటే ఆ రోజు 10 కుటుంబిషన్లు మా వాళ్ళతో ఇప్పిస్తే ఏమయ్యా మీ బ్రాహ్మణులు పాపం ఇంత నిజంగా ఉంటున్నారు, నేను ఇంకో 10 కుటుంబిషన్లు ఇస్తాను, నా సొంతంగా మీ ఇవ్వండి అని చెప్పారు. అంటే మనం కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా అది చూసి ఒక 10 మంది ఇన్స్పైర్ అవుతారు. ఇంకో 10 కుటుంబాలకి మరొక వెళ్తారన్న కొంచెం లాభం చేకూరుతున్న ఉద్దేశంతో ఆ విధంగా ముందుకు వెళ్తున్నామమ్మా. ఆ విధంగా మొన్న ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మా ముందు చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే బ్రాహ్మణ సమాజాన్ని మొత్తం అంతా ఏదో ఈ సంఘం ఒకటి ఉద్ధరించేస్తున్నాను కాదు, కానీ మనం చేసేటువంటి యాక్ట్ వల్ల కానీ ఇప్పుడు దాదాపు మా విప్రోత్సవం బ్రహ్మగర్జన చేసిన తర్వాత బ్రహ్మగర్జన ఎఫెక్టు కానివ్వండి ఇప్పుడు కానివ్వండి మాకంటూ ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ వచ్చింది. బ్రాహ్మణ కార్పొరేషన్ రావడం వల్ల ఈరోజు చాలామందికి మా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా పెన్షన్లు వచ్చాయి కశ్యప పథకం ద్వారా. అదేవిధంగా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి స్కాలర్షిప్లు వచ్చాయి. అదేవిధంగా గౌడా స్కీమ్ కింద ఎవరైనా కనుక పోతే కనుక వాళ్ళకి కార్పొరేషన్ ద్వారా ఇవ్వడానికి జరిగింది. అదేవిధంగా ఒకవేళ కనుక ఎవరికైనా వ్యాపారం పెట్టుకుంటే కనుక చాణక్య పథకం కింద అవి జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కార్పొరేషన్ ద్వారా వచ్చేటువంటి లబ్ధి వల్ల నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా బ్రాహ్మణ సమాజం చాలా వరకు బాగుపడింది. ఇవి రావడానికి మాలో ఉన్నటువంటి ఐక్యత, మాలో ఉన్నటువంటి వాళ్ళందరం మేము మా బ్రాహ్మణంతో ఒక్కటిగా ఉన్నారనే సందేశం ప్రభుత్వానికి వెళ్ళిన రోజు ఖచ్చితంగా ప్రభుత్వాలు దానికి పాజిటివ్గా స్పందిస్తాయి. అంతేకాని మాలో ఐక్యత లేకుండా ఈ దాదాపు వీళ్ళెవరితో కూడా మేము ఈ కార్యక్రమం చేయకపోతే కనుక మాకు గుర్తింపు కానీ ఉండదమ్మా. ఆ విధంగా జరిగే ఇక ముందు కూడా మేము కూడా ఈ ప్రభుత్వాలు ఇప్పటికే బహుశా వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా వచ్చిన తర్వాత ఒక 2-3 మంచి కార్యక్రమాలు చేశారు. మొట్టమొదటి ఏంటంటే ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు మా కార్పొరేషన్ ద్వారా వచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్కి ఒక రాజ్యాధికారం కల్పించారు. అంటే ఏంటంటే బహుశా ఈ ప్రభుత్వాలు వస్తే ప్రభుత్వాల యొక్క నిర్ణయాల ప్రకారం కార్పొరేషన్ ఉంటాయా, కొంతమంది తీసేస్తారా, దానికి సంబంధం లేకుండా ఈ ఏదైతే ఉన్నాయో
ఈ ఈ యొక్క పెన్షన్లన్నింటినీ కూడా తీసుకెళ్ళి జనరల్ పెన్షన్స్ కలిపేశారు. అంటే దానికి ఒక విధంగా ఆదరేషన్ వచ్చినట్టు. ఇప్పుడు మాకు ఇంకా కార్పొరేషన్తో సంబంధం అక్కర్లేదు. 5వ తారీఖు లోపు కల్లా ఖచ్చితంగా వారంటీ పట్టుకొచ్చి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. అది నిజంగా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా మా కార్పొరేషన్కి సంబంధించి దాదాపు 234 కోట్ల రూపాయలు ఫండ్ రిలీజ్ చేశారు. దానిలో 100 కోట్ల రూపాయలు మాకు దీని కింద ఇచ్చారు. 130 కోట్ల రూపాయలు దోపదీపిన వైద్యానికి ఇచ్చారు. సో ఒక మొత్తం 234 కోట్ల రూపాయలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ కార్పొరేషన్కి వచ్చి మాకు వచ్చినప్పుడు ఏంటంటే మాలో ఉన్నటువంటి పేదవర్గం ఏదైతే ఉందో ఏవైతే ఉందో వాళ్ళు ఇంకొంచెం ఆశా పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేశారమ్మా. అలా ఈ విధంగా 76 జీవో పెట్టి వంశపారపర్యంగా ఉన్నటువంటి అప్పటిదాకా ఉన్నటువంటిది, అంతకుముందు ప్రభుత్వాలు వంశపారపర్యం తీసేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్గా వచ్చిన తర్వాత అది కాదు వంశపారపర్యం ఇచ్చారు. మళ్ళీ తదనంతరం కొన్ని గవర్నమెంట్లు వచ్చి ఆ యొక్క జీవోని చేసినప్పుడు మళ్ళీ మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డిగా వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చి వంశపారపర్యం ఇచ్చారు. దానివల్లే మా గురుదురులు శ్రీ రమణ దీక్షితులు గారిని మళ్ళీ తిరుపతిలో తీసుకోవడం. అదేవిధంగా బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మాకున్నటువంటి వృత్తి ప్రవృత్తి రెండు ఒకటే, అర్చకత్వం పౌరోహిత్యం. ఈ రెండిటికి ఉన్నటువంటి ఆ రోజుల్లో ఒక గుడి ఉందనుకోమ్మా, ఆ గుడిలో వాళ్ళ నాన్నగారు చేశారు, ఏదో కొంచెం కాల ప్రకారం మన నాన్నగారు దివంగతులు అయితే కనుక ఖచ్చితంగా ఆ గుడి ఆచార్యాలు కానీ ఆ గుడిలో ఉన్నటువంటి లోటుపాట్లు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న జనం కానీ ఒక అభిప్రాయాలు కానీ ఖచ్చితంగా ఆ కుటుంబంలో కొడుకు తెలుస్తుంది. ఈ రోజుల్లో మామూలుగా అయితే అర్చకత్వానికి ఒకప్పుడు రావడానికి ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. కానీ ఈరోజు వేద పాఠశాలలో జాయిన్ అవ్వడానికి విపరీతమైన పోటీ ఉంది. మొన్న ఈ మధ్య లాస్ట్ ఇయర్ ఏలూరులో ఈ అర్చక పరీక్ష పెట్టారమ్మా. దాదాపు 1100 మంది ఒక ఏలూరులో సెంటర్ కింద ఉండి అర్చక పరీక్షలు చేస్తే దాదాపు ఈ 1100 మందికి 800 మంది విద్యార్థులు, దాని పక్కన నుంచి గురువులు కానీ మిగతా 3 రోజుల పాటు ఏలూరులో సీతారాం భత్య కళ్యాణ మండపంలో వాళ్ళకి పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి కూడా 3 పూట్ల కూడా వసతి అకామిడేషన్ అన్నీ చేసాం. పాప నిజంగా వాళ్ళందరూ ఎంతో సంతోషించారు. ఎందుకంటే ఇది కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య తరపున చేసాం. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఒక మనోధైర్యం. అది లేనప్పుడు అంతకుముందు ఈ పరీక్ష జరిగినప్పుడు పాపం వాళ్ళకి ఎక్కడో బయట వీళ్ళు తినలేరు. వచ్చిన బాధ ఏంటంటే మిగతా హోటళ్ళకి వెళ్తే అక్కడ మన బ్రాహ్మణ ఫుడ్ ఉండదు, లేకపోతే కనుక ఇంకోటి ఉండదు, అన్నీ కలిసి ఉంటాం ఒక ఉద్దేశంతో భోజనం కూడా చేయకుండా కడుపు కాలిపోతూ కూడా పరీక్షలు రాసిన సందర్భం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అలా కాదని చెప్పి చక్కగా బ్రాహ్మణుని అక్కడే పెట్టి వండించడం వల్ల కడుపు నిండా భోజనం చేశారు, చక్కగా పరీక్షలు రాశారు. 1100 మందిలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ అవ్వకుండా చక్కగా పరీక్ష రాసుకొచ్చి చేశారు. ఇటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్ళడం వల్ల సమైక్యులున్నాయని చెప్పుకోవడం కాదమ్మా. ఆ సమైక్య ద్వారా ఇదిగో ఈ కార్యక్రమం మేము చేసామనే ఒక సిగ్నల్ కనుక బయటికి వెళ్తే ఖచ్చితంగా మిగతా వాళ్ళు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరూ హర్షిస్తారు. అంతేగాని ఏదో ఫోటోలు దిగడానికో లేకపోతే కనుక ఫోటో వేయించుకోనికో పేపర్కో స్టేట్మెంటో లేకపోతే గవర్నమెంట్కో విజ్ఞప్తి పత్రం ఇచ్చేసాం అయిపోయింది ఇక మా పని ఏమీ లేదు, అలాంటివి తప్పమ్మ. గవర్నమెంట్ చేసే పని ఇప్పుడు గవర్నమెంట్ కోసం పోరాడాలి. ఎట్ ది సేమ్ టైం ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మన సామాజిక వర్గానికి ఏం చేస్తున్నాం అది ఖచ్చితంగా చెప్పాలి. అది చేసి చూపించినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఓహో వాళ్ళు పూర్తిగా మన మీదే డిపెండ్ అవ్వలేదు, వాళ్ళంతా వాళ్ళు చేసుకున్నారు, ఇంకొంచెం మనం సహకరిస్తే బాగుంటుందని ఉద్దేశం ప్రభుత్వానికి వస్తుంది. ఇప్పుడు దాదాపు మా ఇద్దరు ఉన్నారు, కోన రఘుపతి గారు ఉన్నారు, అలాగే మళ్ళా విష్ణువుగా ఉన్నారు. మా ఇద్దరు ప్రజాప్రతినిధులు కూడా మాకు 2 సింహాలు లాంటి వాళ్ళు. ఇవాళ మాకంటూ ఉంటే కనుక మాకు ఏదైనా కష్టం వస్తే కనుక మా వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఖచ్చితంగా మాకు ఇది అవుతుందని చెప్పి ఉద్దేశంతో ఉంది. అదేవిధంగా 2019 ఎలక్షన్ ముందు మేము ఒక విశాఖపట్నంలో ఒక రాజకీయ సమ్మేళనం పెట్టాం. అది కూడా నా ఆధ్వర్యంలోనే విశాఖపట్నంలో పెట్టినప్పుడు దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము ఇచ్చాం. అయ్యా ఇగో మా ఇన్ని సీట్లు మాకు కావాలి, మా ప్రాతినిధ్యం ఇలా ఉంది, దాదాపు 4.2% మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించండి అని చెప్పు. ఎందుకంటే వాస్తవంగా ఒకప్పుడు శాసనసభను తీసుకున్నా లేకపోతే శాసనమండలిని తీసుకున్నా కూడా దానిలో దాదాపు 50% 30% మా యొక్క సామాజిక వర్గం ఉండేవారు. అటువంటిది కార్యక్రమం అలా తగ్గిపోతూ 1-2కి వెళ్ళింది. ఈ 1-2కి వెళ్తున్న సమయంలో కొంత బాధ కలిగింది. ఎందుకు వెళ్ళకపోతున్నామంటే దానికి అనేకమైన కారణాలు ఏంటంటే సమాజంలో మాకున్నటువంటి
ఓట్ బ్యాంక్ ద్వారా మీకున్న 4, మిగతా కులస్తులకి అయితే 22, 23 ఉంది, మీకు ఇవ్వడం వల్ల వాళ్ళు మీకు ఇవ్వరు కదా అనే ఉద్దేశంతో కొంత, అదేవిధంగా కొంత ఆర్థిక భారం, అంటే మీరు పెద్దగా ఖర్చు పెట్టరు, మీ వాళ్ళు ఎక్కువ మంది పేదవాళ్ళు, ఈ ఎలక్షన్ ఎక్కది ఈ కారణం, ఇవన్నీ చెప్పేవారు. కాకపోతే మేము అలా కాకుండా 2019 అన్ని పార్టీలకు కూడా మెమోండో ఇచ్చాం. మా వాళ్ళు పాలన చోట ఉన్నారు, పాలనా పార్టీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నారు, ఇగో బీజేపీకి ఎంతమంది ఉన్నారు, జనసేనకి ఎంతమంది ఉన్నారు, వైఎస్ఆర్కి ఎంతమంది ఉన్నారు, తెలుగుదేశానికి ఎంతమంది ఉన్నారని ఇచ్చాం. దానిలో మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లో వైఎస్ఆర్ పార్టీ నిజంగా ఆ రోజు మాకున్నట్టు మేము చేసిన విజ్ఞప్తి మేము చెప్పి పంపించేందుకు 4 సీట్లు ఇచ్చిందమ్మా. దానికి నిజంగా బ్రాహ్మణ సమాజం అంతా కూడా చాలా ఆనందపడింది. ఆ నలుగురిలో 2 గెలిచారు. ఈరోజు విశాఖపట్నంలో ఒకవేళ ఆయన ఓడిపోయినా కూడా చక్కగా విశాఖపట్నంలో ఉన్న దోనరాజు శ్రీనివాస్ గారికి ఇడా చైర్మన్ ఇవ్వడం మాకు చాలా ఆనందకరమైన విషయం. ఆ విధంగా మా ప్రాతినిధ్యం ఏదైతే మేము సంపాదించుకున్నామో, ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎన్ని వాళ్ళలో కూడా ఒక పివి నరసింహరావు గారు కానివ్వండి, లేకపోతే మన గందుకు వీరేంద్ర, వీళ్ళందరూ కూడా మా వాళ్ళు, మేము చెప్పుకోవాలి, మాకు ఉన్నట్టు చెప్పుకోవడానికి ఇటు రాజకీయ ప్రస్థానంలో కానివ్వండి, ఈ దీనిలో కానీ మా యొక్క పాత్ర, మా యొక్క ఉనికి కాపాడుకోవడం కోసం మేము చేస్తూ ఉంటామమ్మా. ఆ ప్రకారం ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇంకేంటంటే మీరు భవిష్యత్తు ఏమిటి అన్నారు. మా ముందు కూడా చిన్న ఇది ఉందమ్మా. ఇప్పుడు ఈ జూట్ ఇండస్ట్రీని ఎట్టి పరిస్థితుల్లోన రేపు ఈ కొంచెం కరోనా 1 నెలలను తగ్గగానే జూట్ ఇండస్ట్రీని ఖచ్చితంగా ఏర్పాటు చేయడం. 2020 మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మీరు బ్రాహ్మణ సేవా సమైక్య కోసం చేసే కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అన్నది ఒకసారి మీ మాటల్లో తెలియజేయండి. వాస్తవంగా బ్రాహ్మణ సమాజ వర్గంలో దాదాపు 90% మంది వివిధ సమస్యలతోటి ఇప్పటికీ బాధపడుతున్నారమ్మా. వాళ్ళకి సమైక్యలు కానీ లేకపోతే సంఘాలు ఎన్నున్నాయి ఏంటి అని కాదు, కానీ వాళ్ళకు మనోధైర్యం కల్పించిన బాధ్యత చాలా వరకు ఉంది. నేను చెప్పినట్టుగా కొంత ఆర్థిక స్వావలంబన కలిగి వాళ్ళలో కూడా కొంత ఆర్థికంగా నిలదొక్కున్నాడు వాళ్ళకు మనోధైర్యం కనపడుతుంది. మొట్టమొదటిగా ఆ దిశగా అడుగులేస్తున్నాం. ఇకపోతే రెండోది, సమాజానికి సంబంధించి శ్రీ ముఖ్యమంత్రి వర్యులు మా యొక్క మల్లా విష్ణువు గారు, కోన రఘుపతి గారి యొక్క సూచనల మేరకు గవర్నమెంట్ కూడా కార్పొరేషన్ ద్వారా ప్రతి జిల్లాలో కూడా ఒక బ్రాహ్మణ భవన కట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ బ్రాహ్మణ భవన కట్టడానికి వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, స్థలం మీరు చూస్తే కనుక దా యొక్క నిర్మాణ బాధ్యత కార్పొరేషన్ తీసుకుంటుంది. స్థలాన్ని వెళ్ళి మీరు అక్కడ గవర్నమెంట్తో అడగడం, ఆ లోకల్ కలెక్టర్ గారు కనుక ఎక్కడన్నా కనుక వాళ్ళ ప్రభుత్వ భూమి ఉంటే కనుక అది తీసుకునే విధంగా ప్రయత్నించడం. ఒకవేళ కనుక ఎక్కడా మనకు అవకాశం లేనప్పుడు మనం కనుక స్థలం ఎక్కడన్నా చూస్తే కనుక దానిలో ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. దానిలో ప్రధానంగా 3 నగరాల్లో, ఇటు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఖచ్చితంగా అయితే కట్టాలి అని చెప్పారమ్మా. ఆ దిశగా మొట్టమొదటిగా ఈ అన్నిటికీ కూడా గత 6 నెలలు బట్టి కరోనా ఉండడం వల్ల దానికి మొదటి ప్రాధాన్యత కింద ఇటు గవర్నమెంట్ కానీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము చేయలేదు. ఇప్పుడు వెళ్ళి ఆ యొక్క జిల్లా కలెక్టర్లతోటి ఒక సంప్రదింపు జరిపి మ్యాక్సిమం ఏ జిల్లాల్లో కూడా ఎక్కడైనా సరే ప్రభుత్వం ఉంటే కనుక దానికి సంబంధించి మా బ్రాహ్మణ భవనానికి కనుక స్థలం కేటాయిస్తే ఆ వివరాలు తీసుకెళ్ళి పెద్దలు పూజలకు ఇచ్చి వారి ద్వారా ఆ బ్రాహ్మణ భవనాన్ని కట్టించడం అనేది ఒకటి. అదే సమయంలో మాకు ఈ యొక్క సమైక్య ద్వారా ఉన్నటువంటి యువతకి సంబంధించి కూడా ప్రణాళిక వేస్తున్నామా. వాళ్ళకు కూడా ఏదో విధమైనటువంటి ఆర్థిక భరోసా కల్పించాలి. ఆ దిశగా ఏ పని చేస్తే ఆ యొక్క యువతకి ఆర్థిక సమస్యను కూడా ఆలోచిస్తున్నాం. త్వరలో దాని విషయంలో కూడా ఒక ఆలోచన చేసి ముందుకు వెళ్తామమ్మా. వీటన్నిటికీ తోడు ప్రతి జిల్లాలో కూడా దాదాపుగా ఇది రాష్ట్ర కమిటీ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమైక్య ఉంది. ప్రతి జిల్లాలో కూడా చిన్న చిన్న సంఘాలు చాలా ఉంటాయి. అయితే ఎవరెక్కడ ఉన్నా కూడా అన్నీ కూడా బ్రాహ్మణులకు సంబంధించి బ్రాహ్మణ సంఘాలే. వీళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మాకు ఎవరు నిలబడాలి అనేటువంటి ఒక నిర్దేశంలో ఒకసారి ఉండిపోతూ ఉంటారు. అటువంటి సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మా యొక్క కార్యకర్త కానివ్వండి, లేకపోతే మా కార్యవర్గ సభ్యులు వాళ్ళకి కలిగిన సమస్యని వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకు ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినవి కొన్ని ఉంటాయి. అదేవిధంగా నలుగురు కలిసి చేసే సహాయాలు కొన్ని ఉంటాయి. కొన్ని అలా కాకుండా వాళ్ళకి మనోనిర్భంగా ఉంటాయి. అవి ఏవైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ దిశగా వెళ్తారు. ఏది ఏమైనా కూడా
ఇవాళ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఒక్క కార్యవర్గ సభ్యులు అందరూ కూడా చాలా నిబద్ధతతోటి, చాలా ప్రణాళికతో ఉన్న వ్యక్తులు. మేము ఏదైనా అయితే రాష్ట్ర కమిటీ నుంచి ఒక పిలుపు ఇవ్వడం ఆలస్యం, చాలా బాగా పనిచేస్తారు. పనిచేయడం అంటే వాళ్ళకు కూడా సేవ చేయాలి, సేవలో ఉన్నటువంటి మాధుర్యం వాళ్ళకి తెలుసు కాబట్టే వాళ్ళు ముందుకు వస్తారు. వాళ్ళు అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి రాష్ట్ర కమిటీ చేయగలుగుతుందమ్మా. వీళ్ళందరి సహాయ సహకారంతో ఇంకా ముందుకెళ్తాం. మొత్తానికి బ్రాహ్మణ సమాజానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ద్వారా ఒక ఆర్థిక భరోసాని, అదేవిధంగా వాళ్ళకి మనోనిర్భరం కలిగించే దిశగా అడుగులు వేస్తాం. సార్, బ్రాహ్మణ సేవా సమైక్య తరపున అధ్యక్షులుగా మీ యొక్క అంతరంగాన్ని, మనోభావాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. AB6 ప్రేక్షకుల తరపున మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. తప్పకుండా అమ్మా. మేము కూడా కోరేది ఒకటేనమ్మా, మీలాంటి ఛానల్ వల్ల సమాజంలో ఉన్నటువంటి సమైక్య యొక్క ఉద్దేశాలు, సమైక్య చేసే పనులు అన్నీ కూడా ఈ మొత్తం బ్రాహ్మణ సమాజం అందరికీ కూడా తెలిసే అవకాశం మీ ఛానల్ ద్వారా ఇప్పించేందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నామమ్మా. ఎప్పుడూ కూడా బ్రాహ్మణ సమాజ అభివృద్ధి, బ్రాహ్మణ శ్రేయస్సే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం యొక్క లక్ష్యం, మా ముందు ఉన్నటువంటి బాధ్యత అని తెలియజేస్తాం. నమస్కారం సార్. ఇది ఈ వారం విప్రనేత కార్యక్రమం. మరో విప్రనేతతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి AB6 న్యూస్. సైనింగ్ ఆఫ్, మీనాక్షి. AB6 న్యూస్, ఇది పూర్తిగా ఉచితం. ఆధ్యాత్మికం, ప్రవచనాలు, బ్రాహ్మణుల కార్యకలాపాలు, ప్రముఖుల విశేషాలు, జీవన చిత్రం, లైవ్ కవరేజీలు. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ పై క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ AB6 న్యూస్.